జయనగర్ ప్రాంతంలో పుర ప్రముఖుడు, సంఘ సేవకుడు, ఉద్యమకారుడు, యాదవ సంఘం ఫౌండర్ మెంబర్ అయిన అరుణ్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా తమ్ముడు మా ఒక బోయిన్పల్లి పుర ప్రముఖుల తరఫున, కంటోన్మెంట్ వికాస్ మంత్ తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ కంటోన్మెంట్ ప్రాంతంలోనే అరుణ్ యాదవ్ అనే వ్యక్తి ముందటి నుంచి కూడా 30 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉంటూ, సోషల్ వర్క్ కార్యక్రమాలు చేసుకుంటూ, ఒక సంఘ సేవ చేసుకుంటూ, ఆ రోజు మాతో పాటు కూడా 2001 నుంచి కూడా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమకారులు అతను కూడా పేరు స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేసుకుంటూ నిరంతరం ఒక బోయిన్పల్లి కంటోన్మెంటే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైతే కుత్బుల్లాపూరే కానివ్వండి, జీడిమెట్ల కానివ్వండి, అక్కడ కానివ్వండి, ఇతను చేసే కార్యక్రమాలు ఏదంటే నిజంగా అవకాశాలు అందరికీ రావు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఆయన జన్మదిన సందర్భంగా బోయిన్పల్లి జయనగర్ ప్రాంత టెంపుల్లో కూడా సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. సీసీ కెమెరాస్ అంటే భగవంతుని యొక్క గల్లాకి ఆయన సెక్యూరిటీ పెట్టిండు. ఇలాంటి కెమెరాస్ చరిత్రలో నిలిచిపోయే విధంగా హైదరాబాద్లో బహుశా ఎవరు చేశారో చెల్లదు. 41 టెంపుల్స్లో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేపడతాడు. కనుక భగవంతుడు లేదా అతనికి ఆయురాయుష్యాలు కూడా ఇవ్వాలి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఒక బోయిన్పల్లి ప్రాంతంలో ఉన్న ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు, ఇక్కడ ఆటో యూనియన్ నాయకులు, ముద్రా సంఘం వాళ్ళు, యాదవ్ సంఘం వాళ్ళు, రెడ్డి సంఘం వాళ్ళు, దీనికి ముఖ్య అతిథిగా స్థానికంగా కంటోన్మెంట్ ఎక్స్బీపీ అయిన జంపన ప్రతాప్ గారు కూడా ఇప్పుడే వచ్చేసి కేక్ కట్ చేసి వెళ్ళడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు నిజంగా అతన్ని ఒక ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఆయన జన్మదినం జరుపుకోవాలని చెప్పేసి, ఇంకా ఆయన సేవలు కూడా లేదా ప్రజాసేవలో అతను కూడా ఒక అవకాశం కూడా ప్రజలు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా అరుణ్ అనే వ్యక్తి జనరల్గా పార్టీలకే కాదు, పార్టీలకు అతీతంగా అందరితోని, ఆ పార్టీ ఈ పార్టీని కాదు, ఈరోజు పెన్షన్లకు వెళ్ళండి, మైనార్టీ సోదరులతోని తోకట్టకి వెళ్ళినా, ఇక్కడ బాపూజీ గారికి వెళ్ళినా, తాడబందికి వెళ్ళినా, రసూలపురికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా అతను చేసే వ్యాపారం భాగస్వాములే కాకుండా అతను అభిమానించే వాళ్ళు వేలాది మంది ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తులకి ఈ యొక్క జన్మదిన సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవ్వరు ఏమనుకున్నా మనకు అనవసరం. కొంతమంది ఉంటారు, నా పార్టీ వాడు కాదు, మనకు నమస్తే పెడితే ఏం రా నీ పార్టీ కదా అంటారు. అట్లా కాకుండా ఈ బోయిన్పల్లి ఈ ప్రాంతంలో పుట్టినందుకు నిజంగా అతను అదృష్టవంతుడు. అది కూడా అతని జన్మదిన కార్యక్రమం అనేది అమ్మవారి ఆశీర్వాదంతోని మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక విగ్రహం దగ్గర జరుపుకోవడం అనేది నిజంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా ఒక అదృష్టంగా భావిస్తూ, తప్పనిసరిగా అతని సేవలు మనకు అవసరం కనుక లేదా రాబోయే కాలంలో తప్పనిసరిగా ఇంకా అతని సేవలు మనం సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ, మళ్ళీ ఈ కార్యక్రమంకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అరుణన్న బోయిన్పల్లి మార్కెట్ ఎక్స్ డైరెక్టర్. నేను సామాజిక సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటాను ప్రజలలో. పాల్కనాయ్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరా యజమాని అయిన నేను పి అరుణ్ యాదవ్ ఈరోజు నా జన్మదినం సందర్భంలో దాదాపు 41 గుళ్ళలో నేను సీసీ కెమెరాలు పెట్టాను. ఈరోజు వరకు 41 టెంపుల్స్ అండ్ 4 స్లమ్ ఏరియాలో పెట్టడం జరిగింది. ఈరోజు సీసీ కెమెరాలు మన బోయిన్పల్లి, మన కట్టమేశం కూడా నల్లపోచమ్మ గుడి, శివపార్వతి దగ్గర నల్లపోచమ్మ గుడిలో ఈరోజు మన పెద్దోళ్ళు గౌరవనీయులు జంపన ప్రతాప్ గారు, మన ప్రభు కుమార్ గౌడ్ గారు వీళ్ళు వచ్చి సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ అదే మాదిరిగా నేను నా రాజకీయం గురువు అయిన ఎక్స్ మాజీ మంత్రి మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళి పొద్దున ఆశీర్వాదం నేను తీసుకున్నాను. మళ్ళా బాలాజీ టెంపుల్ కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు సాయంకాలము మా కంటోన్మెంట్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారితో వార్డ్ నెంబర్ 2లో సాయంత్రం 7:30కి మార్కండే స్వామి గుళ్ళో కూడా కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాల ఓపెనింగు మన ఎమ్మెల్యే గారితో శ్రీ గణేష్ గారితో ఈరోజు సాయంకాలం ఓపెనింగ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ బాబుజీ నగర్ కాడ కూడా రోడ్డు మీద 2 కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ కెమెరాలు కూడా కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఫౌండర్ అయిన మా ప్రభు గుప్తా గారి చేతుల మీదకి ఆ సీసీ కెమెరాలు కూడా సాయంత్రం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈరోజు అందరూ
నా అన్న, నా తమ్ముళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు వీళ్ళందరూ వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు వీళ్ళందరికీ నల్లపోచమ్మ అమ్మవారి సల్లా చూడాలని నేను దేవుని కోరుతున్నాను. నా ప్రియమైన ప్రాణమైన మిత్రుడైన బాగారెడ్డి గారు ఈరోజు 50 నుంచి 60 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి ఈరోజు కంచి మీనాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ జాకెట్ తెచ్చి నాకు జాకెట్ ఈరోజు నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం చాలా చాలా గొప్పతనం, చాలా హైలైట్. అది భాగిరెడ్డి గారికి, వాళ్ళ కుటుంబానికి, మా ఇక ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాం. పార్టీ సీనియర్ నాయకుడు మా పెద్దన్న అరుణ్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన నా తోటి మిత్రులందరికీ మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా ఇటువంటి జన్మదినాన్ని మరెన్నో చేసుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడే మా అన్నగారు చెప్పారు, మధు గారు పుట్టినరోజు సందర్భంగా 41 గుళ్ళల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. నేను 41 కాదు, 100% నాకు తెలుసు, సెంచరీ దాటుతుందని తెలుసు, సెంచరీ చేస్తాడు. దాంట్లో మాది కూడా ఏమన్నా భాగస్వామి కాబట్టి మేము కూడా మీతో పాటు భాగస్వామి అవుతామని మీ ద్వారా తెలియజేస్తూ మరి ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నా మిత్రులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాగారెడ్డి అని 50 కిలోమీటర్లకి వచ్చినా ఇది కూడా ఈరోజు కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యుడు అరుణ్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా వార్డ్ 1 ఏడుగుళ్ళ అమ్మవారి సాక్షిగా వారి జన్మదిన కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. వారు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో దాదాపు ఇప్పటిదాకా 41 గుళ్ళకు తన సొంత నిధులతోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకెన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వికాస్ మంచ్ ఇచ్చిన ప్రతి కాల్కి కొంచెం టైంకి వచ్చి నిలబడి కంటోన్మెంట్ మర్జర్ విషయంలో పూర్తి సహకారాన్ని అందిస్తున్న అరుణ్ యాదవ్ గారికి వికాస్ మంచ్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై వికాస్ మంచ్. బాగుందా రన్నింగ్ 50 ప్రాజెక్టు టెండర్ పెట్టండి. जन्मदिन पे उनको ढेर सारी मुबारकबाद और आने वाले दिनों में मैं इनके और लंबी उम्र की शुभकामना करते हुए ये उम्मीद करता हूँ कि ऐसे ही सोशल वर्क को ये जारी रखते हुए यहाँ के आवाम की खिदमत करेंगे, चाहे वो पार्टी के झंडे के नीचे हो या फिर कंटोनमेंट विकास मंच के झंडे के नीचे हो, या इसी तरह से कंटोनमेंट के आवाम के लिए अपना जो भी वक्त है उसको लगाएंगे। मैं ऐसी उम्मीद करता हूँ और इनके लंबी उम्र की शुभकामना। थैंक यू।